ఎక్కడైనా డీజిలో పెట్రోల్ అయిపోతుందంటే దగ్గరలో ఉన్న బంకు దగ్గరికి ముందుగానే చూసుకోవడం, ఆగడం, ఫిల్ చేసుకోవడం, మళ్ళీ ప్రయాణం కొనసాగించడం సహజంగా చేసేదే, కొత్తగా ఏం లేదు. కానీ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీజిల్ అయిపోతే రోడ్డు పక్కన బస్సు ఆపేసి ఆ తాళం తీసుకుని డ్రైవర్ పోయి, బస్సు విజువల్ ఉంది చూడండి, ఆ తాళం తీసుకుని డ్రైవరు వెళ్ళిపోయి పారిపోయి, లిటరలీ చెప్పాలంటే వీళ్ళేమో ఫోన్ చేస్తే ఆ ట్రావెల్స్ కంపెనీకి వాళ్ళు నో రెస్పాన్స్. ఇది మనం చూస్తున్న విజువల్. అదేదో వర్మ ట్రావెల్స్ ఏదో ట్రావెల్స్, ఏదో 100 ట్రావెల్స్ అదొక ట్రావెల్. సో అప్పుడు అందులో 40 మంది 50 మంది ఉంటే ప్రయాణికుల వాళ్ళ పరిస్థితి ఏంటి? డ్రైవర్ గారు ఫోన్ ఎత్తాడు, క్లీనర్ పారిపోతాడు, ట్రావెల్స్ యాజమాన్యం స్పందించదు. వాళ్ళు అక్కడ లబోది బొమ్మని ఏదో దొరికిన కాడికి ఆటోనో బస్సు ఇంకోటి పట్టుకుని వెళ్ళారు. అంటే ఇది ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ మీద చర్చ కాదు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ మీద చర్యలు తీసుకోవాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఆ డ్రైవర్ మీద చర్యలు తీసుకోవాలి, అది వేరే విషయం. అంటే పెట్రోలు డీజిల్ ముందు ఆంధ్రప్రదేశ్లో డీజిల్ సమస్య వచ్చింది. ఆ డీజిల్ సమస్య కాస్త ఆ మాట ఈ మాటతో డీజిల్ లేదంటే పెట్రోల్ కూడా లేదు అనుకుని పెట్రోల్ బంకులు క్యూ కట్టారు. ఒకేసారి బయింగ్ పెరిగిపోవడంతో, అంటే సాధారణంగా 100 రూపాయలు 200 రూపాయలు కొట్టించుకునేవాళ్ళు 500 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం, 2 వీలర్స్కి 1000-2000 కొట్టించుకునేవాళ్ళు 5000-4000 కొట్టించుకోవడం కెపాసిటీని బట్టి 4 వీలర్స్కి. ఒకసారి విపరీతంగా బయింగ్ పెరిగిపోయింది. ఆల్రెడీ సప్లై తగ్గింది. సప్లై తగ్గడానికి కారణం ఏంటి? నేను నిన్న కూడా చెప్పా. ఈ పశ్చిమాసియా, ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంలో హర్మూజ్ జలసంధి అరెస్టు అక్కడ ఆగిపోవడంతో రావలసిన చమురు నిల్వలు సరఫరా రాకపోవడంతో, నిల్వలు లేకపోవడంతో సప్లైకి సంబంధించి ఏం తగ్గదు కదా. ఇక్కడ తిరిగే వాహనాలు తిరుగుతూనే ఉంటాయి, డిమాండ్ అలాగే ఉంటుంది, కానీ సప్లై లేదు. ఏమవుతుంది అప్పుడు? డిమాండ్ ఎక్కువైపోయి సప్లై తక్కువైపోతే ఆబ్వియస్గా ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి స్టాకు రావాల్సిన స్థాయిలో రాదు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే, అంతకుముందు ఉన్న ఒక పాలసీ ఏంటంటే క్రెడిట్ బేస్ మీద, అంటే డబ్బు తర్వాత చెల్లిస్తారు, ముందు సప్లై పంపించేస్తారు బంకులకి, వీళ్ళు తర్వాత ఇంట్రెస్ట్ వేసి దానికి కడతారు. ఇవాళ వీళ్ళు ఆయిల్ కంపెనీలు ఏం చేసాయంటే, నో, ముందు మాకు డబ్బు కట్టండి, ఇండియెంట్ అంటారు దాన్ని, డబ్బు కట్టండి, అడ్వాన్స్ పేమెంట్స్ కట్టేయండి, మేము పంపిస్తాం. సరే, అప్పో తెచ్చి ఆ అడ్వాన్స్ పేమెంట్లు కట్టినా కూడా 4 రోజులైనా వారం రోజులైనా ఆ ట్యాంకర్లు రావట్లేదని వాళ్ళు వాపోతున్నారు బంకులు. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతోంది? దానికి బాధితులు ఎవరవుతున్నారు? ఇక్కడ పూర్తిగా ప్రజలు పొరపాటు లేదా అంటే కొంత ఉంది. అన్నెసరీగా కంగారు పడిపోయి, ఆందోళన పడిపోయి, ఏదో అయిపోతోంది, ఏదో ప్రపంచ యుద్ధం వచ్చి నెత్తి మీద పడిపోయింది, ఇక అసలు పెట్రోల్ బంకులు ఇప్పుడప్పుడే తెరుచుకోవు అన్నట్టు అంత కంగారు ఆందోళన పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. హ్యావింగ్ సెడ్ దిస్, భయం ఉంటుంది. ఇప్పుడు పక్కవాడు వెళ్తాడు, ఫుల్ ట్యాంక్ చేయించుకుని వచ్చి, అరే ఇంక పెట్రోల్ దొరకదుట, అసలు చాలా ఇబ్బంది అయిపోతుందిట, ఇంక అసలు బండి బయటికి తీయలేవు నువ్వు అంటాడు. వీడు వెంటనే పరిగెట్టుకుని పెట్రోల్ బంక్కి వెళ్తాడు. సగం సోషల్ మీడియా చేసే ఇది ఒకటి ఉంది. ఇప్పుడు రేపు 29 అయిపోయింది, 29 ఎన్నికలు అయిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్లో 2వ విడత, మే 4 ఫలితాలు వస్తాయి. ఈ మొత్తంలోనే, ఈ వ్యవహారం మధ్యలోనే పెట్రోలు డీజిల్ మీద 10 రూపాయలు 15 రూపాయలు పెరిగిపోతుందిట. ఇప్పటిదాకా ఏంటంటే సప్లై లేకపోయినా ఆయిల్ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నా, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పెంచలేదు, ఎలక్షన్స్ మీద ఇబ్బంది పడకుండా, ఇప్పుడు పెంచేస్తారట అని ఒక ప్రచారం. ఫ్రంట్ లైన్ మీడియా ఎక్కడ ఇలాంటి ప్రచారాలు చేయదు. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వచ్చిన గొడవ ఏంటంటే ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే చేయొచ్చు, దాన్ని విపరీతంగా ఇప్పుడు కొంత వైరల్ అవ్వడానికి ఏంటంటే అందులో ఏదో ఒక సెన్సేషనలిజం ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకుని వైరల్ అయిపోతుంది. ఆ భయంతో పడతారు. కానీ పూర్తిగా అది కూడా నిజం కాదు. అంటే ఇప్పుడు అధికారులు చెప్తున్నట్టు కానీ, కమిషనర్లు చెప్తున్నట్టు కానీ, మంత్రులు చెప్తున్నట్టు కానీ బ్రహ్మాండంగా నిల్వలు ఉన్నాయి, నిన్నటికన్నా ఈరోజు సప్లై పెరిగింది అంటే అప్పుడు బంకుల దగ్గర సాధారణ స్థితి ఉండాలి కదా. ఇవాళ ఉదయం కూడా నేను వస్తూ ఉంటే సరిగ్గా మీకు గత నెల రోజుల క్రితం మనం చర్చలు పెట్టాం. మార్చి 24 నుంచి 27 మధ్య తెలంగాణలో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి, సరిగ్గా నెల తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు అలాంటి పరిస్థితులు చూస్తున్నాను. ఉదయం 5:30-6 గంటలకల్లా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ టు కిలోమీటర్ కొన్ని చోట్ల క్యూలు. మీకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల్లో ఎక్కడ 70-80% బంకులు క్లోజ్.
ఈ చైన్లు పెట్టేసి లాక్ చేసేస్తారు, నో స్టాక్ అని పెడతారు. ఇంకా అక్కడ గొడవ లేదు, ఎవరు వెళ్ళరు అక్కడ. కొంత ఓపెన్ చేసి ఉన్న చోట ఏంటంటే ఏదో ఒక అలా ఆశతో 1 లీటర్ 2 లీటర్లో 10 లీటర్లు దొరుకుతాయని క్యూలో నుంచి ఉంటారు. కొంతమంది అక్కడ దాకా వెళ్ళినా కూడా దొరకపోవచ్చు. సరే కొన్ని చోట్ల కూపన్స్ ఇస్తున్నారు, ఓ 2 లీటర్లు ఇస్తామని. ఆ రేషన్ పద్ధతి ఎంతో కొంత అసలు లేని దానికన్నా అది నయం కదా. నేను తిరుపతిలో ఒక బంక్ ఏదో ఫ్రీగా 1 లీటర్ పెట్రోల్ కొట్టారు. కొన్ని చోట్ల ఎక్కడెక్కడ అలాంటివి చేస్తారు, ఏ కారణంతో చేసినా అదొకటి నిన్న మనం చూపించాం. సో ఇప్పుడు సాధారణ పరిస్థితి రావడానికి ఉన్న కారణం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కమిషనర్ కానీ, ఇక్కడ పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కానీ, అక్కడ కానీ కన్బాబు కానీ, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి స్టాక్స్ ఉన్నాయి, సప్లైలో ఇబ్బంది ఉంది. ఓకే, ఇదే కాసేపు బై చేద్దాం. స్టాక్స్ ఉన్నాయి, సప్లైలో ఇబ్బంది ఉందంటే ఈ పరిస్థితి ఒక వారం రోజుల నుంచి ఈ రకమైన చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఆ డిస్పాచ్ అవ్వడానికి, స్టాక్ డిస్పాచ్ అవ్వడానికి ప్రయత్నాలు మీరు ఏం చేశారు? ఈ ఐఎన్సి అంటారంటే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్, అక్కడికి వెళ్ళే డీజిల్ రేటు మనకి మామూలు బంకులు జరిగే డీజిల్ రేటు చాలా వ్యత్యాసం ఉంటుంది. దాదాపు 145-150 రూపాయలు ఉంటుంది అక్కడ. కమర్షియల్ మన గ్యాస్ లాగే, కమర్షియల్ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్కు ఉన్న డిఫరెన్స్ లాగే. సో ఇప్పుడు ఈ రీటైల్ బంకుల దగ్గర నుంచి వీళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్మేసుకోవడం, దాన్నే బ్లాక్ మార్కెట్. అంటే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అమ్మేయడం. లేదా నిన్న మనకి ఒక డైరెక్టరు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పినట్టుగా బంకుల దగ్గర నుంచి కూడా కొంత బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతోంది. అంటే ఇంటి దొంగలు ఎవరు? ఈ మొత్తం వ్యవహారం మీద మానిటరింగ్ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కమిషనర్ చెప్పిన దాని ప్రకారం సప్లైలో, డిస్పాచ్లో ప్రాబ్లం ఉంటే మీరు ఎందుకు అడ్రస్ చేయలేదు? ఒకటి. రెండోది, బ్లాక్ మార్కెట్ మీద మీరు ఎందుకు కన్నేయలేదు? ఐఎన్సీ దగ్గరికి వెళ్ళిపోతున్న దాని మీద మీరు ఎందుకు నిఘా పెట్టలేదు? వీటి మీద ఎందుకు ఉక్కుపాదం మోపలేదు? ఇవాళ ముఖ్యమంత్రి రివ్యూ పెట్టి సీరియస్ అయ్యి ఆయిల్ కంపెనీలకు వార్నింగ్లు ఇస్తే మీరు అందరూ కదిలి బంకుల దగ్గరికి, డిస్పాచ్ల దగ్గరికి వెళ్తున్నారు తప్ప అంతకుముందు ఎందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోలేదు? నెంబర్లతో పని అవ్వదు కదా. మీరు చెప్పే నెంబర్లకి వాస్తవ పరిస్థితికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. నిన్నటికన్నా ఈరోజు స్టాక్ పెరిగింది, 1,00,000 లీటర్లు పెరిగిందంటే మరి బంకుల దగ్గర అంత లైన్లు ఎందుకున్నాయి? ఖాళీ అయిపోయి సాధారణ స్థితికి వచ్చేయాలి కదా. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ తెలంగాణ వచ్చేస్తున్నారు, ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అంటారు. సరే, కొంతవరకు కరెక్టే, బార్డర్ డిస్ట్రిక్ట్స్లో వస్తారు. బట్ నార్సింగ్ బంకుకి, సికింద్రాబాద్ బంకుకి, అల్వాల్ బంక్కి రారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవాళ్ళు. సో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఒప్పుకుని అడ్రస్ ఎలా చేయాలో ఆలోచించండి. అంతేగాని కారణాలు వెతుక్కుంటే మంత్రులు కానీ, అధికారులు కానీ సమస్య పరిష్కారం కాదు. సో యుద్ధ ప్రభావంతో పెరిగిన చమురు ధరలు వాస్తవం, ఇంధన ధరలు పెరగకపోవడంతో ఆయిల్ కంపెనీలకు సప్లై వల్ల నష్టాలు వస్తున్నాయి, ఎడిక్వేట్గా సప్లై లేదనేది వాస్తవం. సప్లై తగ్గించేసిన ప్రైవేటు కంపెనీలు, నయారా, ఈ రిలయన్స్ లాంటి కంపెనీలు తగ్గించేసాయి. సో ప్రభుత్వ రంగ కంపెనీల మీద ఒత్తిడి పెరిగిన మాట వాస్తవం. కానీ ఇవన్నీ తెలియనివి కాదు కదా. తెలియకుండా వచ్చిన సునామీలాగో లేకపోతే ఏదో ఆకాశం నుంచి పడే ఉల్కలాగో కాదు కదా. మీకు యుద్ధం జరుగుతోంది, గ్యాస్ కష్టాలు వచ్చాయి, తర్వాత ఆయిల్ కష్టాలు వస్తాయని చర్చ జరుగుతోంది తెలుసు. మరి దానికి